నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం మన ఆరోగ్యానికి సంబంధించింది కాదు, దేశాలు తమ అత్యంత విలువైన రహస్యం కోసం ఎంత దూరం వెళ్తున్నాయో కూడా చెబుతుంది. ఈ సంవత్సరం జూలై నెలలో అమెరికాలోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక వింత సంఘటన జరిగింది. దేశం విడిచి వెళ్తున్న ఒక చైనా డాక్టర్ అయినా ఆయన పేరు వచ్చేసేసి యున్హాలీను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు ఆపేసిన తర్వాత ఆయన బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారికి కొన్ని చాలా ముఖ్యమైన కాగితాలు దొరికాయి. ఆ డాక్టర్ లీను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయన దొంగలించింది ఏంటో తెలుసా? క్యాన్సర్ రీసెర్చ్కి సంబంధించిన అత్యంత విలువైన డేటా మరియు పరిశోధన వివరాలు కూడా ఉన్నాయంట. మీరే ఆలోచించండి, అణుబాంబులు రహస్యాలు దొరకలేదు, క్షిపణులు తయారు చేసే ఫార్ములాలు దొరకలేదు, దొరికింది కేవలం క్యాన్సర్ రీసెర్చ్. ఈ పరిశోధనకు అమెరికా ప్రభుత్వమే డబ్బు ఇచ్చింది. అంటే ఇది దేశ రహస్యం. అందుకే ఆయనపై గూఢాచార్యం చేశారని, ట్రేడ్ సీక్రెట్ను దొంగలించారని ఆరోపణలు వచ్చాయి. ఈ రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు కనుగొనడం అంటే బంగారం, వజ్రాలు లేదా యుద్ధ రహస్యాలు కంటే కూడా ఎక్కువ విలువైనదిగా మారిపోయింది. ఏ దేశం ముందుగా పరిష్కారం కనుగొంటే ఆ దేశం ప్రపంచంలోనే ముందంజుగా ఉంటుంది. అందుకే పెద్ద దేశాలు ఈ రీసెర్చ్ ల్యాబ్లో కూడా ఒకరిపై ఒకరు గూఢాచారం చేయించుకుంటున్నాయి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా మారిపోయింది. సెప్టెంబర్ బ్రాండ్ క్యాన్సర్ అవగాహన నెలగా మారిపోయింది కూడా. కాబట్టి మనం ఈ వ్యాధిని సరిగ్గా అర్థం చేసుకుందాం. క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఒక భయంకరమైన పరిస్థితి. మన శరీరంలో కొన్ని సెల్స్ ఉంటాయి కదా, అది నియంత్రణ లేకుండా, అవుట్ ఆఫ్ కంట్రోల్ లేకుండా పెరిగిపోవడం మొదలు పెడతాయి. మామూలుగా అయితే మన కణాల పెరుగుదల ఒక కంట్రోల్లో ఉంటుంది, కానీ క్యాన్సర్ కణాలతో ఈ కంట్రోల్ తప్పుతుంది. దీనివల్ల మన కణాలు ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి. నెమ్మదిగా మన శరీరంలో ముఖ్యమైన భాగాలపై దాడి చేస్తాయి. చివరికి రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు వ్యాపించేస్తాయి. క్యాన్సర్ ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? క్యాన్సర్ కారణం మన కణాలు, జెనెటిక్ కోడ్లో వచ్చే చిన్న చిన్న లోపాలు. ఈ లోపాలు ఎందుకు వస్తాయంటే, మొదటిగా మన లైఫ్ స్టైల్. ఎక్కువ మందికి క్యాన్సర్ రావడానికి ఇవే ప్రధాన కారణాలు. సిగరెట్ తాగడము, పొగాకు, ఆల్కహాల్, అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, వ్యాయామం చేయకపోవడము, ఇవన్నీ మన డిఎన్ఏను పదే దెబ్బతీస్తాయి. ఇంకొకటి ఒబేసిటీ, బరువు ఎక్కువగా ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. మూడవది కాలుష్యం. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, కలుషిత నగరాల్లో నివసించే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీలో ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ చరిత్ర, కొన్నిసార్లు వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయట. క్యాన్సర్ ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు, కానీ మన అలవాట్లు మనమే మన శరీరానికి కొని తెచ్చుకుంటూ ఉంటాం. భారతదేశం ఏ స్థానంలో ఉంది? క్యాన్సర్ విషయంలో భారతదేశం ఎక్కడుంది? భారతదేశం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన దశలో ఉంది. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారతదేశం ఇప్పుడు ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా మారుతుందట. 2022లో మన దేశంలో 14 లక్షలు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 9 లక్షల పైగా మరణాలు జరిగిపోయాయి. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందనే అంచనా ఇప్పుడు కూడా ముగిసిపోయింది. ఈ పెరుగుదల ఎందుకు జరుగుతుంది? జనాభా పెరుగుదల వల్ల, కాలుష్యం వల్ల, ముఖ్యంగా యంగర్ పాపులేషన్లో కూడా అనారోగ్యకరమైన జీవన శైలి పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్గా మారింది. ఇది పొగాకు వాడకం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తున్న క్యాన్సర్. మంచి విషయం ఏమిటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నట్టు 30% నుండి 50% క్యాన్సర్ కేసులు నివారించవచ్చు. మీరు మీ చెడ్డ అలవాట్లు మార్చుకుంటే చాలు ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన విషయం, రెగ్యులర్ చెకప్. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఈ ఒక్క కారణం వల్లనే బతుకుతున్నారు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తమ ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకోవడం చాలా అవసరమైన విషయం. బ్లడ్ క్యాన్సర్ మరియు తలసేమియా, క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైన రూపం ఏదైనా ఉంది అంటే అది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇది మన శరీరంలో రక్తం తయారయ్యే ఫ్యాక్టర్ అయిన బోన్ మ్యారోలో మొదలవుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన రక్త కణాలు సరిగ్గా తయారవవు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏముంటాయంటే, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడిపోతుంది, పదే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, రక్తం గడ్డగట్టడం కష్టమైపోతుంది, చిన్న గాయమైన రక్తం ఆగదు. తలసేమియా అనేది తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే మరొక బ్లడ్ డిజార్డర్. మన దేశం ఇప్పుడు ప్రపంచ తలసేమియా రాజధానిగా మారిపోయింది కూడా. ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నారు. తలసేమియా ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూనే ఉండాలి. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. పూర్తి పరిష్కారం ఏదైనా ఉందా అంటే, బ్లడ్ క్యాన్సర్కు మరియు తలసేమియాకు ఏకైక పరిష్కారం ఉంది. అదే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. స్టెమ్ సెల్స్ అంటే
కణాలు బాగా చేయగలిగే శక్తి ఉన్న కణాలు. ఈ ఆరోగ్యకరమైన స్టెమ్ సెల్స్ను రోగికి సరిపోయేలా ఒక డోనర్ నుండి సేకరించి రోగి శరీరానికి ఎక్కిస్తారట. ఇంత మంచి పనిలో సమస్య ఎక్కడుందంటే డోనర్ యొక్క HLA టైప్ అంటే జెనెటిక్ కోడ్ రోగితో మ్యాచ్ అవ్వాలి. ఇది మ్యాచ్ అయ్యే అవకాశం 10 లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అందుకే సరైన సమయంలో దాత దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మీ వంతు బాధ్యతగా మీరేం చేయాలంటే ఇక్కడ ఒక గొప్ప సంస్థ సహాయం చేస్తుంది. అదే DKMS. ఇది ఒక స్టెమ్ సెల్ రిజిస్ట్రీ. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దాతల డేటాను నిర్వహిస్తుంది. మరి మీరేం చేయొచ్చు? మీరు ఇందులో భాగం అవ్వచ్చు. మీరు కూడా ఈ DKMS రిజిస్ట్రీలో చేరవచ్చు. ఇది మీకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది కూడా. ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్. మీరు DKMS వెబ్సైట్లోకి వెళ్ళి కేవలం 5 నిమిషాలు కేటాయించి డోనర్గా నమోదు చేసుకోవచ్చు. స్వాప్ కిట్. మీ ఇంటి అడ్రస్కు స్వాప్ కిట్ పంపిస్తారు. నమూనా. మీరు సూచనలు పాటించి బుగ్గల లోపల నుండి నమూనా తీసుకొని దాన్ని తిరిగి పంపించాలి. దీనికి మాత్రం మీకు ఏం ఖర్చు ఉండదు. మీ HLA టైప్ మ్యాచ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నా మీ 5 నిమిషాలు ఎవరికైనా ప్రాణాలు కూడా కాపాడొచ్చు. స్టెమ్ సెల్ డొనేషన్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ భయపడాల్సిన అవసరమే లేదు. దీనికి 3 నుండి 4 గంటలు మాత్రమే పడుతుంది. ఇది ప్లేట్లెట్ డొనేషన్ లాగానే ఉంటుంది. మీ రక్తాన్ని మెషిన్లోకి పంపి అక్కడ స్టెమ్ సెల్స్ను వేరు చేస్తారు. మిగిలిన రక్తం మీ శరీరంలోకే తిరిగి పంపిస్తారు. అంతే. ఇవన్నిటికంటే ఒక సులభమైన మార్గం ఉంది. అదే ప్రివెన్షన్. ప్రివెన్షనే తొలి చికిత్స. లైఫ్ స్టైల్ను మార్చుకోండి. రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. సర్వికల్ క్యాన్సర్స్కు ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అందుబాటులోనే ఉంది. 9 నుండి 20 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అని చెప్పి నిపుణులు చెబుతున్నారు. చర్చించండి. ఆరోగ్యం గురించి, క్యాన్సర్ గురించి చర్చించండి. DKMS వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. మీ 5 నిమిషాలు ఎవరికైనా ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం భారత్ ఆవాజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.